హలో గైస్. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నామంటే మరికొన్ని షార్ట్ కట్స్ అంటే టూల్ని ఎలా యూజ్ చేయాలనేది మరికొన్ని విభాగాలు ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో మనం డివైస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా డిలీట్ చేయాలి, మల్టిపుల్ కాపీస్ అనేది ఎలా తీసుకోవాలి, వీటి రిలేటెడ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అందరికి ఐడియా ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ డివైజెస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుందాం. అంటే ప్రాపర్గా వ్యూ కనపడడానికి నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ డివైజెస్ కావాలంటే ఎక్కడ క్లిక్ చేయాలి? ఎన్ డివైజెస్ మీద క్లిక్ చేసి మనకి ఏ టైప్ ఆఫ్ ఎన్ డివైస్ కావాలో తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పీసీ మీద క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేస్తే డివైస్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రతిసారి నెక్స్ట్ టైం ఇంకొక పీసీ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ ప్లేస్ చేయాల్సింది ఉంటుంది. ఇలా కాకుండా ఒక షార్ట్ కట్ మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే కంట్రోల్ అనే కీబోర్డు కంట్రోల్ అనే కీని ప్రెస్ చేసి ఇక్కడ మనకి పీసీ కావాలనుకోండి, కంట్రోల్ అలాగే ప్రెస్ చేసుకొని పీసీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కంట్రోల్ అనేది వదిలేయండి. ఇప్పుడు చూడండి, ఒక పీసీ యాడ్ చేసిన, ఇంకొక పీసీ యాడ్ చేసిన, అంటే మల్టిపుల్ డివైజెస్ కావాలనుకున్నప్పుడు మనం కంట్రోల్ యూజ్ చేసి ఆ పర్టికులర్ కాంపోనెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ డివైసెస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ప్రతిసారి ఆ యొక్క డివైస్ మీద క్లిక్ చేయకుండా డైరెక్ట్గా ఇలా యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూసిందంటే ఈ సింబల్ ఏదైతే మీకు ఇక్కడ అపియర్ అవుతుందో వర్క్ స్పేస్లో, దాన్ని మనం అంటే మళ్ళీ ఇంకొక క్లిక్ చేసినామంటే మనకు ఒక సిస్టమ్ వస్తుంది. మనకు బ్యాక్ కావాలంటే ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నట్టు మనం ఏం క్లిక్ చేయాలంటే ఎస్కేప్ బటన్ అనేది క్లిక్ చేయాలి. చూడండి, ఇప్పుడు నార్మల్ మోడ్లో ఉంది. అంటే ఇంకొక పాయింట్ నిన్న క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నెట్వర్కింగ్ డివైజెస్, ఇంటర్మీడియట్ డివైస్ గురించి నేర్చుకున్నాం కదా. అంటే ఒక్క కనెక్టింగ్ వైర్ యూజ్ చేసుకుని అన్ని డివైజెస్ కనెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. దానికోసం మనకు నెట్వర్కింగ్ డివైస్లోకి వెళ్ళి ఇక్కడ రౌటర్స్ లేయర్ 3, స్విచ్చెస్ లేయర్ 2. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు లేయర్ 2, లేయర్ 3 డివైస్ గురించి ఐడియా లేదంటే ప్రాబ్లం లేదు. ఫ్యూచర్ క్లాసెస్లో మనం దీని గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్విచ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా, నెట్వర్క్ డివైస్ ఫర్ ఎగ్జాంపుల్ 2960 స్విచ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ప్లేస్ చేసిన. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఈ స్విచ్లో మనకు ఎన్ని పోర్ట్స్ ఉంటాయి, అంటే ఈ స్విచ్ యూజ్ చేసుకొని మనం ఎన్ని డివైస్ అనేది కనెక్ట్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్విచ్ మీద జస్ట్ మీరు కర్సర్ ప్లేస్ చేసిందంటే మీకు నెంబర్ ఆఫ్ స్విచెస్ అనేది అపియర్ అవుతుంది. అక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి, డివైస్ నేమ్ ఉందా, కస్టమ్ డివైస్ మోడల్ ఉందా, హోస్ట్ నేమ్ ఉందా, దాని తర్వాత పోర్ట్స్ చూడండి. ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 0/1 అంటే ఫస్ట్ పోర్ట్, 2 3 4 5 6 అప్ టు 24 ఉన్నాయి. అలాగా మనకు స్పీడ్ కనెక్షన్ ఇంకా ఎక్కువ కావాలంటే గిగాబైట్ ఈథర్నెట్ పోర్ట్ అనేది ఆ కనెక్షన్ యూజ్ చేస్తాం. ఇవి 2 ఉన్నాయి. అంటే టోటల్గా మనం ఎన్ని కనెక్ట్ చేయొచ్చు? 24 ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ది +2 గిగాబైట్ ఈథర్నెట్ పోర్ట్, నథింగ్ బట్ ది 26 కనెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉందనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్ ఉంది కదా, నేను దీని మీద డబల్ క్లిక్ చేసినానంటే ఇక్కడ కాన్ఫిగర్ అనే ఒక ట్యాబ్ ఉంది కదా, ఫిజికల్ కాన్ఫిగర్, CLI అట్రిబ్యూట్స్ అని ఉన్నాయి కదా. ఇప్పుడు కాన్ఫిగర్ అనే దాని మీద క్లిక్ చేయండి. చూడండి మనకి ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? 0/1 నుంచి 24 పోర్ట్స్ +2 అడిషనల్ పోర్ట్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పోర్ట్ వచ్చి మనం దేనికి కనెక్ట్ చేయొచ్చు అది తర్వాత చూద్దాం మనం. ఇక్కడ ఒక పాయింట్ మీరు ఏం నేర్చుకోవాలంటే ఈ స్విచ్కి మనం మ్యాక్సిమం 26 ఎన్ డివైజెస్ అనేది మనం కనెక్ట్ చేయొచ్చు, రైట్. ఇప్పుడు కనెక్షన్ కావాలంటే మనకి ఏం కావాలి? ఇక్కడ కనెక్షన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏ కనెక్షన్ అంటే ఏ కేబుల్ యూజ్ చేయాలో మీరు ఐడెంటిఫై చేయగలరా ఫ్రెండ్స్ ఇక్కడ? నేను మీకు నిన్న ఒక క్లాస్లో ఒక ఆప్షన్ చెప్పాను. ఆ ఆప్షన్ ఏంది? మనకి ఎగ్జాక్ట్గా ఏ టైప్ ఆఫ్ కేబుల్ యూజ్ చేయాలో తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే ఆటోమేటిక్లీ చూస్ అండ్ కనెక్షన్ టైప్ వాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్లీ చూస్ అండ్ టైప్ కనెక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సోర్స్ ఇక్కడ దీని నుంచి దీనికి కనెక్ట్ చేయాలి కాబట్టి PC0 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ కనెక్షన్ అనేది అక్కడ హోల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడ ఈ స్విచ్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేయండి, రైట్. ఇప్పుడు చూడండి మనకు PC టు స్విచ్ కనెక్టివిటీ అయింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరేం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే ఈ పోర్ట్ ఇంకా మనకు యాంబర్ కలర్లోనే ఉంది. అంటే ఈ పోర్ట్ అనేది గ్రీన్ కలర్లో టర్న్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, రైట్. అంటే స్విచ్ బిహేవియరల్ ప్యాకెట్ ట్రేసర్ సిమ్యులేటర్ బిహేవియర్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే టైం ఏముంది? ఇక్కడ 5:37 ఉంది కదా. సంథింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది. దట్ ఇట్ విల్ బి బికమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ గ్రీన్ కలర్ అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ అనేది టర్న్ అయింది.
ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఆటోమేటిక్ కనెక్షన్ టైప్ తీసుకున్నా. సో ఇక్కడ పీసీ మీద క్లిక్ చేసిన, ఇక్కడ క్లిక్ చేసిన, చూడండి ఇది కొంత టైం తీసుకుంటుంది ఇన్ ఆర్డర్ టు బికమ్ ది గ్రీన్ కలర్, అంటే కంప్లీట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయినట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే స్పీడ్గా చేయాలనుకుందాం. సో మనం ఇంత టైం కోసం వెయిట్ చేయలేము అనుకుందాం, అంటే ఆ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైం అనేది మనం వెయిట్ చేయాలి. సో దీనికోసం వెయిట్ చేయాలి మనం. సో ఇది గ్రీన్ కలర్గా యాక్టివేట్ టర్న్ ఆన్ అవ్వడానికి. సో ఇలా లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ టైం అనేది ఉంది కదా, ఇక్కడ చూడండి 6:39, 6:40 అలా ఒక్కొక్క సెకండ్ చేంజ్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్ టైం. సో దీని ఉపయోగం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు కనెక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు PC2 నుంచి స్విచ్కి అయితే నేను కనెక్షన్ ఇచ్చిన. సో ఇది ఒక 30 సెకండ్స్ తీసుకుంటుంది అనుకుందాం. ఇక్కడ టైం ఎంత ఉంది, 6:59, 7 ఉంది కదా. సో ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ మీద జస్ట్ క్లిక్ చేయండి, చూడండి 30 సెకండ్స్ ఇంక్రీజ్ అయింది, 30 సెకండ్స్ ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా కనెక్షన్ అనేది గ్రీన్ అయిపోతుంది. అంటే ఇఫ్ యూ కాంట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ టు టర్న్ ఆన్ ది డివైస్ కంప్లీట్లీ, యూ కెన్ యూజ్ ది ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్. సో ఇది ఒక షార్ట్ కట్ మీరు గుర్తుపెట్టుకోవాలి వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ ది సిస్కో ప్యాకెట్ ట్రేసర్ సిమ్యులేటర్, రైట్. సో నేను ఇంతకు ముందు చెప్పిన, సో మీకు ఏ కనెక్షన్ తెలియకపోతే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ అనే ఉంది, కాపర్ కేబుల్ తీసుకుంటున్నా. సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ డివైస్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం మనం, రైట్. సో ల్యాన్ కనెక్టివిటీ సంథింగ్ లైక్ దిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసినాను అనుకోండి, ఇక్కడ చూడండి PC3 మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మల్టిపుల్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే RS-232 కేబుల్ కనెక్ట్ చేయాలా, USB 1నా, USB 0నా, ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్. సో అది ఆటోమేటిక్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఏదో ఒక ర్యాండమ్ పోర్ట్ ఏదైతే ఫ్రీ ఉంటుందో దాన్ని తీసుకుంటుంది. కానీ ఇక్కడ నువ్వు పర్టికులర్ కేబుల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీకు ఏది కావాలో సెలెక్ట్ చేయొచ్చు. సో నాకు ఈథర్నెట్ కావాలి కాబట్టి నేను ఫాస్ట్ ఈథర్నెట్ కనెక్ట్ చేస్తున్నాను. అదే మళ్ళీ స్విచ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది చూపిస్తుంది 0/5, 6, 7, 4 ఉంది కదా. సో ఇక్కడ పోర్ట్స్ అనేది ఆల్రెడీ యూజ్ అయిపోతే అవి ఇక్కడ మనకు మెన్షన్ చేయవు. అంటే ఈ పోర్ట్ అనేది ఖాళీ ఉంది, ఈ పోర్ట్లో నువ్వు ఏదన్నా సెలెక్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, 20 అనే పోర్ట్ ఇక్కడ దీనికి అసైన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను అనుకోండి. సో ఫాస్ట్ ఈథర్నెట్ కనెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి పోర్ట్ నెంబర్ 20 అనేది లేదు. రీజన్ ఏంది, ఇట్ ఈస్ ఆల్రెడీ కనెక్టెడ్. సో 21 క్లిక్ చేసిన, రైట్. సో మీకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో అయితే నేను ఒక ఇన్ఫర్మేషన్ అనేది చెప్పుంటే, ఇక్కడ చూడండి ఇంకా టర్న్ ఆన్ కాలేదు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ మీద క్లిక్ చేయండి. సో టర్న్ ఆన్ అనేది అయిపోతుంది, రైట్. సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చుంటాం, రైట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిజికల్ మోడ్లోకి వెళ్ళినప్పుడు, రైట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై డిఫాల్ట్ హోమ్ సిటీ ఉంది కదా. సో కార్పొరేట్ ఆఫీస్ వీటి మీద క్లిక్ చేసినప్పుడు మనకు స్విచ్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. అంటే దీన్ని జూమ్ చేయండి, చేసినప్పుడు ఏమేమి ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, రైట్. సో చూడండి FA0/1, FA0/3, FA0/2 మనం ఏమైతే 20, 21 కనెక్ట్ చేసాం కదా. సో ఆ పోర్ట్స్ అన్నీ ఇక్కడ కనెక్టివిటీ. సో రియల్ టైంలో మీ కంపెనీలో మీరు వర్క్ ఎక్కడైతే చేస్తారో ఇలాంటివే ఉంటాయి, రైట్. సో ఫస్ట్ టైం మనం డైరెక్ట్గా దీంట్లో రాకుండా ఫస్ట్ లాజికల్ గురించి అర్థం చేసుకున్న తర్వాత ఫిజికల్ మోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది మనం తెలుసుకుందాం, రైట్. సో ఇప్పుడు మీరు ఫైల్ని సేవ్ చేయాలంటే సేవ్ అన్నా యూజ్ చేయండి, లేదంటే సేవ్ యాస్ అన్నా యూజ్ చేయండి, రైట్. సో ఈ షార్ట్ కట్స్ అనేది నేర్చుకున్న తర్వాత మనకి ఇంకొకటి ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ రాయాలంటే నేనేం రాస్తున్నానంటే నెట్వర్క్ 1 అని రాస్తున్నాను, రైట్. సో నెట్వర్క్ 1 అని రాసిన ఇంకొక కాపీ ఇంకొక నెట్వర్క్ ఉంది సమ్వేర్, అంటే ఏదో ఒక నా డిజైన్లో కంపెనీలో సమ్ నెట్వర్క్ 2 ఉంది, అంటే ఏరియా 1, ఏరియా 2. సో ఇప్పుడు మళ్ళీ ఇదే సేమ్ డేటాబేస్ కావాలంటే ఏం చేయాలి, సో సేమ్ డేటాబేస్ కావాలంటే మళ్ళీ వీ డోంట్ నీడ్ టు అగైన్ రీక్రియేట్ ది ఎంటైర్ నెట్వర్క్. సో ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్ అబౌట్ ది కాపీ పేస్ట్ ఆపరేషన్, రైట్. సో జస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని కాపీ చేయండి, రైట్. అంటే ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఈ మొత్తం పార్ట్ సెలెక్ట్ అయింది. సో Ctrl+C యూజ్ చేయండి కీబోర్డ్లో, Ctrl+V యూజ్ చేయండి. సో సేమ్ నెట్వర్క్ అనేది మళ్ళీ మనం డ్రాగ్ చేస్తే సరిపోతుంది, రైట్. సో ఏదైతే ఇక్కడ నెట్వర్క్ ఉందో ఈ నెట్వర్క్ అనేది ఫైన్, జస్ట్ గివ్ మీ సెకండ్. సో ఈ నెట్వర్క్ అనేది మనం ఇక్కడికి డ్రాగ్ చేస్తే సరిపోతుంది. సో నేను డ్రాగ్ చేస్తున్నా, ఆటోమేటిక్గా అయితే మొత్తం డ్రాగ్ చేయొచ్చు. సో నేను ప్రాపర్గా చేయనందువల్ల నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి సేమ్ ఇంకొక కాపీ అనేది మనకు వచ్చింది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు మల్టిపుల్ నెట్వర్క్స్ అనేది డిజైన్ చేసిండ్రు అనుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విచ్ టు స్విచ్ కనెక్షన్ ఇవ్వాలనుకోండి, బై డిఫాల్ట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ తీసుకున్నాను అనుకోండి, ఏదో ఒక పోర్ట్ ఇచ్చా, మళ్ళీ ఇంకొక పోర్ట్ ఇచ్చా, రైట్. సో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలాంటివి మన నెట్వర్క్లో ఫర్ ఎగ్జాంపుల్ 100,000 ఆఫ్ స్విచెస్ ఉంటాయి, రైట్. అంటే ప్యాకెట్ ట్రేసర్లో మనకి ఈ విండో స్పేస్ అనేది ఇంతవరకే ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేసామంటే జనరల్గా సో ఏదైతే ఒక పార్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటామో మనం, సో ఇప్పుడు మనం ఇంకొక షార్ట్ కట్ అనేది నేర్చుకుంటాం. సో అదేంటంటే నా నెట్వర్క్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొంది సో నేనేం చేయగలనంటే నేను డివైస్ ప్లేస్ అనేది కష్టం అవుతుంది. సో దీన్ని మనం మినిమైజేషన్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెట్వర్క్ 1 ఒక డిపార్ట్మెంట్ అనుకుంటున్నా, ఇంకొకటి నెట్వర్క్ 2 వచ్చి ఇంకొక డిపార్ట్మెంట్ అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం నేనేం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డిలీట్ చేసిన అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతే. సో ఇప్పుడు చూడండి ఇది ఒక డిపార్ట్మెంట్ కదా, ఈ ఒక డిపార్ట్మెంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అయిందా ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మీరు ఆప్షన్ అయితే చూసిండ్రంటే మనకేమని ఉంటుంది అంటే క్రియేట్ న్యూ క్లస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది, రైట్. సో షార్ట్ కట్ కావాలంటే Shift+U యూజ్ చేయండి. సో క్రియేట్ న్యూ క్లస్టర్ మీద క్లిక్ చేయగానే చూడండి అంటే దీని లోపల ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో సేమ్ ఇలానే ఉంటుంది. మళ్ళీ ఇది ఒక అనదర్ నెట్వర్క్ కదా, సో ఈ అనదర్ నెట్వర్క్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ మనకు ఆప్షన్ ఏముంది ఫ్రెండ్స్, సో క్రియేట్ న్యూ క్లస్టర్ ఉంది కదా, అంతే. సో ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఇట్ ఈస్ బికమ్ వెరీ లెస్. అంటే ఇన్సైడ్ ఆఫ్ ది ఈచ్ క్లస్టర్ వీ హ్యావ్ ది మల్టిపుల్ డివైజెస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్. సో ఇప్పుడు నేమ్ కావాలంటే వాట్ ఎవర్ ద నేమ్ యూ వాంట్ యూ ఎడిట్, సంథింగ్ ఈసీ డిపార్ట్మెంట్, సంథింగ్ సిఎస్సి డిపార్ట్మెంట్, సంథింగ్ యూ కెన్ గివ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కనెక్షన్ ఇవ్వడం ఎలా, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కేబుల్ తీసుకున్నా, ఏం తీసుకున్నా కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ అనేది తీసుకుంటున్నా. సో ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి సో దేనికి కనెక్ట్ చేయాలి, PC1, PC3, PC2, PC4, PC0 ఉన్నాయి కదా ఇన్సైడ్ ఆఫ్ దిస్ వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను PC1 తీసుకున్నా. సో ఇక్కడ నేను ఫాస్ట్ ఈథర్నెట్ కేబుల్ అనేది కనెక్ట్ చేస్తున్నా. అంటే PC నుంచి దేనికి కనెక్ట్ చేయాలి మనం, మళ్ళీ ఇదే క్లస్టర్లో ఉండే స్విచ్కి కనెక్ట్ చేయాలి కదా. సో ఇక్కడ స్విచ్ అనే కాంపోనెంట్స్ ఉంది కదా, సో ఏ దేనికి కనెక్ట్ చేయాలి ఇప్పుడు మనం సంథింగ్ 24కి కనెక్ట్ చేసిన అనుకుందాం, రైట్. సో ఇప్పుడు చూడండి క్లస్టర్ మీద డబుల్ క్లిక్ చేసినప్పుడు చూడండి సో 24 పోర్ట్ అనేది మనకి కనెక్ట్ అయింది. మీకు స్టిల్ డౌట్ ఉంటే సో ప్రీవియస్ క్లాస్లో నేనేం చేసిన ఆప్షన్స్లోకి వెళ్ళి ప్రిఫరెన్స్లోకి వెళ్ళిండ్రంటే అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఆల్వేస్ షో పోర్ట్ లేబుల్ ఇన్ లాజికల్ వర్క్ స్పేస్. సో దాని మీద క్లిక్ చేస్తే మనకు ప్రతి పోర్ట్ అనేది చూడండి FA0/24 పోర్ట్ అనేది మనం యూజ్ చేసినాం, రైట్. సో ఇలా ప్రతిదీ మనం క్లస్టర్స్లో క్రియేట్ చేయొచ్చు. అంటే మనకు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రియల్ టైంలో ఎలా చేస్తామనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ అనేది నేర్చుకుందాం. సో ఇప్పుడు క్లస్టర్ అనేది మనం డిలీట్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే సింపుల్ థింగ్ అండి. సో ఇక్కడ ఉంది కదా డిలీట్ ఆప్షన్ ఉంది కదా, సో డిలీట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి సో ఏదైతే క్లస్టర్ని వచ్చి క్లిక్ చేసిందంటే మనకి ఇక్కడ 2 మెయిన్ ఆప్షన్స్ వస్తాయి. ఒకటి డిలీట్ క్లస్టర్. సో డిలీట్ క్లస్టర్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఈ క్లస్టర్ లోపల ఎన్నైతే నెంబర్ ఆఫ్ డివైజెస్, రౌటర్, స్విచెస్, కాంపోనెంట్స్ ఉన్నాయో ఎంటైర్ సిస్టమ్ అనేది డిలీట్ అయిపోతుంది. లేదంటే ఇంతకుముందు ప్రీవియస్ ఏదైతే నెట్వర్క్ ఉందో సో దాన్ని మనం మళ్ళీ రీబ్యాక్ తెచ్చుకోవాలనుకుంటే అన్క్లస్టర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను అన్క్లస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి నాకు ఆల్రెడీ సేమ్ వచ్చేసినాయి కదా. సో క్లస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు ఇట్లా మినిమైజ్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి డిలీట్ క్లస్టర్ కొడితే మొత్తం పోతుంది, అన్క్లస్టర్ మీద కొడితే మనకి ఇలా వస్తుంది. సో ఇది ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో నెక్స్ట్ నోట్ కావాలంటే మనం ప్లేస్ ఏ నోట్ యూజ్ చేయాలి. సో ఇవన్నీ ఆప్షన్స్ మీరు ఒక్కసారి ట్రై చేయండి, రైట్. సో ఈ క్లాస్లో మనం మరిన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నాం, ప్యాకెట్ ట్రేసర్ అనేది ఎలా యూజ్ చేయాలనేది. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఒక డివైస్ తీసుకొని అంటే మల్టిపుల్ ఎండ్ డివైస్ తీసుకొని వాటి కనెక్టివిటీ అనేది చెక్ చేద్దాం, రైట్. త్రూ నెట్వర్క్ డివైస్ వీఆర్ గోయింగ్ టు చెక్ ద కనెక్టివిటీ బిట్వీన్ ది వన్ ఎండ్ సిస్టమ్ విత్ ది అనదర్ ఎండ్ సిస్టమ్. సో దానికి మనకు ఒక అడ్రసింగ్ కాన్సెప్ట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే IP అడ్రసింగ్ మెకానిజం అంటాం. సో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. సో నెక్స్ట్ క్లాస్ బేసిక్ ఐడియా ఏముండబోతుందంటే సో ఒక నెట్వర్క్ డివైస్ నుంచి ఇంకొక నెట్వర్క్ డివైస్కి కమ్యూనికేట్ అవ్వడం ఎలా, రైట్. సో ఎలా కమ్యూనికేట్ అవుతుంది అనే దాని గురించి చూద్దాం. సో ఇంతకుముందు నేను రియల్ టైమ్ సిమ్యులేషన్ మోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాను కదా. సో నెక్స్ట్ క్లాస్లో రియల్ టైమ్ మోడ్కి సిమ్యులేషన్ మోడ్కి డిఫరెన్స్ ఏంటి, సో దేంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం, రైట్. సో I hope you understand, you got some of the information, right. I think it is helpful for you. So if you like my video, please
like, share and subscribe. Thank you very much guys. Signing off.